ఒక్కసారి మలకాయిరి పార్లమెంటు గడ్డ మీద ఎంపీగా గెలిస్తే చూసి మురవాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి నాతో చెప్పేవారు. అది వికసించడమే కాదు, ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన అత్యధిక మేరతో గెలిచిన సీటు ఇది. మూడవది ఏంటంటే, గెలిచినాం కాబట్టే ఇంత అలజడి, ఇంత గౌరవం. నాకు మొన్న ఒక కార్యకర్త చెప్తా ఉన్నారు, అంతకుముందు పోలీస్ స్టేషన్ పోతే లోపలికి పిలిచేవాళ్ళు కాదు, కూర్చోమనే వాళ్ళు కూడా కాదు. ఇవాళ మమ్మల్ని లోపలికి పిలుస్తాను, కూర్చోమంటాను. నేనేం చెప్పలే మా కార్యకర్తలను కూర్చోబెట్టండి, మా కార్యకర్తలు మాట్లాడని చెప్పలే. ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదం పొంది గెలిపే గీట్రాయిగా ఉన్న విషయం మీరు మర్చిపోవద్దు. 30 ఏళ్ళు చేస్తామా, 40 ఏళ్ళు చేస్తామా కాదు, గెలుపు. ఒకసారి గెలిస్తే వచ్చే పవర్ ఏందో మేము 25 ఏళ్ళుగా చూసినాం కాబట్టి చెప్తా ఉన్నాం. పవర్ లేని రాజకీయం, ప్రజల చేత గెలవని నాయకులు ఎప్పుడు కూడా గట్టే ఉంటాం తప్ప, లేకపోతే అంత అది ఉండదు. కాబట్టి డెఫినెట్గా పదవులు ఆశిస్తారు, తప్పు కాదు. వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా శుభాకాంక్షలు చెప్పడం, మా సపోర్ట్ ఉందని చెప్పడం సంస్కారం అవుతుంది, బాధ్యత అవుతుంది.